ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి దృష్ట్యా చూస్తే మార్కెట్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి నిద్ర పట్టడం లేదు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి ఈ వాల్టాలిటీలు చూసి భయపడిపోతున్నారు, బెంబెలెత్తిపోతున్నారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్, చివరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ కొన్నా ఏది కొన్నా లాస్ తప్ప ఇంకోటి కనపడటం లేదండి. ట్రూ చెప్పాలి అంటే నా వరకు ఇది రైట్ టైం అనిపిస్తుంది. చాలా మంచి స్టాక్స్ మోర్ దాన్ 20-30% పైగా తగ్గి కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఎక్కువగా బలమైన స్ట్రక్చరల్ గ్రోత్ ఉన్న సెక్టార్స్ లో పనిచేసే కంపెనీల నుండే వస్తా ఉంటుందండి. మన భారతదేశంలో పలు సెక్టార్స్ స్పీడ్ గా విస్తరిస్తున్నాయండి, అంటే ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నాయి. ముఖ్యంగా పర్టికులర్ గా చెప్పుకోవాలనుకుంటే ఈవీ మార్కెట్ సుమారు 66.5% CAGR తో పెరుగుతుంది అని చెప్పేసి అంచనా కూడా ఉంది. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కూడా మన దేశం చాలా దూకుడుగా వ్యవహరిస్తుందండి. దీంతో సుమారు 15% CAGR తో పెరుగుతుందని చెప్పేసి ఎనలిస్టులు భావిస్తున్నారు. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కూడా వేగం అందుకుంటుంది. సుమారు ఈ రంగం నుండి 9.6% CAGR తో విస్తరించనుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇదే సమయంలో ఈ కామర్స్ సెక్టర్ అండి. సుమారు 15.9% CAGR తో పెరుగుతుంది అని చెప్పేసి అంచనా ఉంది. ఇందులో అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్ అయిన క్విక్ కామర్స్ సుమారు 12.7% CAGR తో విస్తరించనుంది. ప్రభుత్వ విధానాలు మరియు పెరుగుతున్న డిమాండ్ సపోర్ట్ తో ఈ సెక్టార్స్ భవిష్యత్తును మలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ థీమ్ కింద ఈ వీడియోలో లాంగ్ టర్మ్ కి ద బెస్ట్ అనుకున్న 5 స్టాక్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 30 సెకండ్స్ లో చూద్దాం. మహీంద్రా అండ్ మహీంద్రా 100 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక గ్లోబల్ గ్రూప్ కంపెనీ. కంపెనీ ప్రధానంగా 3 కీలక విభాగాలపై ఆధారపడి ఉంది. ఒకటి ఆటోమేటివ్, 2 ఫార్మ్ ఎక్విప్మెంట్ అండ్ 3 సర్వీసెస్. భారతదేశంలో SUV తయారీలో ఆదాయ పరంగా నెంబర్ 1 గా ఉంది. ప్రపంచంలో ట్రాక్టర్ తయారీలో వాల్యూమ్ పరంగా నెంబర్ 1. లైట్ కమర్షియల్ వెహికల్స్ LCV సెగ్మెంట్ లో 51.9% మార్కెట్ షేర్ కలిగి ఉందండి. కంపెనీ తన కొత్త ఇన్గ్లో EV ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ SUV విభాగంలో వేగంగా విస్తరిస్తుంది. 2030 నాటికి 23 కొత్త వాహనాల విడుదల ప్రణాళికలో ఉంది. అండ్ 2027 నాటికి ఈ SUVలు మొత్తం పోర్ట్ఫోలియోలో 20-30% వాటా కలిగి ఉండే అవకాశం ఉందండి. మహీంద్రా అంటేనే వ్యవసాయ రంగం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మహీంద్రా అండ్ స్వరాజ్ ట్రాక్టర్లు, వ్యవసాయక యంత్రాలు అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ ఈ విభాగం కంపెనీకి ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ సోర్సెస్ గా ఉంది ఇప్పటి వరకు. M&M కంపెనీ వ్యాపారాలు చూస్తే IT సర్వీసెస్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కూడా కంపెనీకి ఒక డైవర్సిఫికేషన్ ని అందిస్తున్నాయి. ఆటో సెక్టర్ పర్టికులర్ గా మన ఇండియన్ ఆటో పరిశ్రమ పెరుగుదలకి ప్రధానమైన కారణాలు 3 అండి. 1 పెరుగుతున్న మధ్యతరగతి ఆదాయాలు, 2 గవర్నమెంట్ PM డ్రైవ్ స్కీమ్లు, 3 ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రోత్సాహక విధానాలు. M&M కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే ముఖ్యంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% ఉంది. ROCE 13.9% ఉంది. ముఖ్యంగా డివిడెండ్ ఈల్డ్ 0.86% ఉందండి. సేల్స్ గ్రోత్ 22.5% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ 29% ఉంది. అండ్ ఫైనల్ గా 52 వీక్స్ హై నుండి స్టాక్ 23.7% పడిపోయి ఉంది. కంపెనీ SUVలపై బలమైన డిమాండ్ అండ్ మెరుగైన ఖర్చు నియంత్రణ వల్ల మార్జిన్లు పెరిగాయి. బలమైన ఆదాయ వృద్ధి, కన్సిస్టెన్స్ ప్రాఫిటబిలిటీ అండ్ విభిన్న వ్యాపారాల్లో కన్సిస్ట్ గా ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని సేఫ్ బెట్ కింద సిప్ రూట్ లో సూపర్ స్టాక్ అని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. నెక్స్ట్ మన లిస్ట్ లో TVS మోటార్ కంపెనీ లిమిటెడ్ అండి. మనందరికి బాగా పరిచయం ఉన్న కంపెనీ. TVS మోటార్ మన దేశంలో లీడింగ్ 2 వీలర్ వెహికల్స్ తయారీదారులో ఒకటి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఈ సెక్టర్ లో 3వ అతిపెద్ద కంపెనీ. గ్లోబల్ వైడ్ గా కూడా కంపెనీ భారత్, ఇండోనేషియా, UK లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. 90 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు చేస్తూ ఒక గ్లోబల్ మొబిలిటీ బ్రాండ్ గా స్థిరపడింది. TVS మోటార్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్, TVS X ప్రీమియం ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనమాట. అండ్ TVS కింగ్ 3 వీలర్స్ అనమాట. పెట్రోల్ అండ్ ఎలక్ట్రికల్ వేరియంట్స్ లో ఉందండి. తో మన TVS ఎలక్ట్రికల్ సెగ్మెంట్ బాగా విస్తరిస్తుందండి. కంపెనీ ప్రీమియమైజేషన్, ఎలక్ట్రికల్ వెహికల్స్, గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ పై దృష్టి పెట్టింది. అండ్ FY 26 నాటికి ఎలక్ట్రిక్ బైసికిళ్ల ప్రారంభం కూడా కానున్నాయండి. అండ్ అడ్వాంటేజర్ టూరింగ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో ఎంట్రీ అవ్వాలని చూస్తుంది. అండ్ నాట్రన్ మోటార్ సైకిల్ అది ఒక ప్రీమియం బ్రిటిష్ బ్రాండ్. గ్లోబల్ విస్తరణ చేరున్నారు. వీటితో పాటు వెస్ట్రన్ యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో ఎక్స్పాన్షన్ ప్రణాళికలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10 బిలియన్ కు పైగా R&D పెట్టుబడులు కూడా చేస్తుందండి కంపెనీ. కొత్త ప్రొడక్టులు, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారు. భారత్ 2 చక్రాల పరిశ్రమ లాంగ్ టర్మ్ లో 8-9% CAGR తో పెరుగుతుందని చెప్పేసి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దీనికి గల ప్రధానమైన కారణాలు 1 అర్బనైజేషన్, 2 పెరుగుతున్న మొబిలిటీ ఆపర్చునిటీ అండి. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.4%, ROCE 15.4%, డివిడెండ్ ఈల్డ్ 0.3%, సేల్స్ గ్రోత్ 23.4% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 49.3% ఉంటే 52 వీక్స్ హై నుండి స్టాక్ 16.3% పడిపోయి ఉంది. ప్రీమియం ప్రొడక్ట్స్ పై దృష్టి, మెరుగైన
మెరుగైన ఖర్చు నియంత్రణ వల్ల మార్జిన్లు పెరిగాయని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఈ స్టాక్ లో యావరేజ్ కోసం ఆల్రెడీ కనుక కొనుంటే యావరేజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. అండ్ న్యూ గా ట్రై చేయాలనుకుంటే ఎస్ఐపి పద్ధతిలో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం అండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఈ కంపెనీ ఒక భారతీయ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అండి. ఇది ప్రధానంగా సోలార్ మరియు హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది. కంపెనీ రెండు ప్రధాన వ్యాపార మోడల్ పై పనిచేస్తుంది. ఒకటి ఐపీపీ అంటే ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్, రెండు సిపిపి క్యాపిటివ్ పవర్ ప్రొడ్యూసర్. ఐపీపీ మోడల్లో కంపెనీ స్వయంగా ప్రాజెక్టులను అభివృద్ధి చేసి తనే యాజమాన్యం కలిగి ఉంటుంది. రెండు, విద్యుత్తును దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ విషయంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సుమారు 25 సంవత్సరాలు అనమాట. వీటి ద్వారా అంటే ఈ పీపీఏల ద్వారా విక్రయిస్తుంది. దీని వలన దీర్ఘకాలిక ఆదాయం స్థిరత్వంలో ఈ మోడల్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ సిపిపి మోడల్ అనుకున్నాం కదా. కార్పొరేట్ కస్టమర్స్ కోసం ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్ అండ్ కన్స్ట్రక్షన్ సేవల ద్వారా సోలార్ ప్లాంట్ ను నిర్మిస్తుంది. కంపెనీలు తమ స్వంత క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే విధంగా సహాయం చేస్తుంది. ఇది కస్టమర్ల ఖర్చు యొక్క నియంత్రణ అండ్ ఈఎస్సీ ప్రయోజనాలను అందిస్తుంది అనమాట. ప్రస్తుతం గ్రూప్ నిర్వహిస్తున్న రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో సుమారు 6.6 గిగావాట్స్ అండి. 2030 లక్ష్యం చూసుకుంటే 2030 నాటికి 10 గిగావాట్ సామర్థ్యం చేరుకోవాలని చూస్తున్నారు. FY27 నాటికి ఐపీపీ సామర్థ్యాన్ని 1.6 గిగావాట్ పైగా పెంచే ప్రణాళికలో ఉన్నారు. మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా వంటి కొత్త రాష్ట్రాల్లో విస్తరణ కోసం ప్లానింగ్ పెట్టుకున్నారు. భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ లక్ష్యం నిర్దేశించుకుంది కదా. ఈ లక్ష్యంలో సోలార్ పవర్ అనేది కీలక పాత్ర పోషించనుంది. రెన్యూబుల్ సెక్టర్ దీర్ఘకాలికంగా బలమైన స్ట్రక్చరల్ గ్రోత్ కలిగి చెప్పుకోవచ్చు. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్షాట్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.7%, ROCE 17.5%, డివిడెండ్ yield 0.17%, సేల్స్ గ్రోత్ 69.7%, ప్రాఫిట్ గ్రోత్ 61.3% అండ్ 52 వీక్స్ ఐఎన్డి స్టాక్ 28.7% పడిపోయి ఉంది. మన లిస్ట్ లో ఫోర్త్ కంపెనీ ఎల్ఎన్టీ అండి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ మరియు కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒకటి, మల్టీనేషనల్ కంగ్లోమరేటర్ గా పనిచేస్తుంది. ఎల్ఎన్టీ ప్రధానంగా ఈపీసీ ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సేవలు అందిస్తుంది. భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల్లో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కంపెనీ ప్రధానంగా 5 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 ఎనర్జీ, 3 హైటెక్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 4 సర్వీసెస్, 5 అదర్స్ అనమాట. ఎల్ఎన్టీ తన లక్ష్య 2026 వ్యూహాన్ని అమలు చేస్తుందండి. ఇందులో ప్రధానంగా సెమీ కండక్టర్స్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, టెక్నాలజీ డ్రివెన్ బిజినెస్ ఇవి కంపెనీ భవిష్యత్ టెక్నాలజీ సెక్టర్ లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన బ్యాలెన్స్ షీట్ ను బలపరచుకోవడానికి రోడ్ కన్సెషన్స్ అండ్ హైదరాబాద్ మెట్రో వంటి నాన్ కోర్ ఆస్తులను మానిటైజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. గ్లోబల్ వైడ్ దృష్ట్యా భారతదేశం మరియు మధ్యప్రాచ్యంలో ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు, పట్టణీకరణ, భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల డిమాండ్ వీటి వల్ల ఎల్ఎన్టీకి ఒక లాంగ్ టర్మ్ అవకాశాలు ఉన్నాయండి. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్షాట్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6%, ROCE 14.5%, డివిడెండ్ yield 0.99%, సేల్స్ గ్రోత్ 11.7% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ 23% ఉంది అండ్ 52 వీక్స్ హై నుండి స్టాక్ 22.6% తగ్గింది. ఆపరేటింగ్ మార్జిన్ కొద్దిగా తగ్గినప్పటికీ నెట్ ప్రాఫిట్ మాత్రం పెరుగుతా వచ్చిందండి. మెరుగైన వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వల్ల క్యాష్ ఫ్లో కూడా స్ట్రాంగ్ అయ్యి చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా స్టాక్ సిప్ ద్వారా ఈ స్టాక్ ని మనం ఆలోచన చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ జొమాటో. ఇప్పుడు దీన్ని మనం ఎటర్నల్ గా పిలుచుకుంటున్నాం కదా. ఇది ఒక భారతీయ టెక్నాలజీ ప్లాట్ఫామ్, రెస్టారెంట్ డిస్కవరీ యాప్ గా ప్రారంభమై ఇప్పుడు పూర్తి స్థాయి మల్టీ సర్వీసెస్ కన్స్యూమర్ ఎకో సిస్టమ్ గా డెవలప్ అయింది. కంపెనీ ప్రస్తుతం 4 కీలక సెగ్మెంట్ లో పనిచేస్తుంది. 1 ఫుడ్ డెలివరీ, 2 క్విక్ కామర్స్ అంటే బ్లింకిట్, 3 గోయింగ్ అవుట్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లకు అనమాట, 4 హైపర్ ప్యూర్ రెస్టారెంట్లకు పదార్థాలు సరఫరాలు అందించడం అనమాట. క్విక్ కామర్స్ వేగంగా జరుగుతుందండి. బ్లింకిట్ సెగ్మెంట్ లో కంపెనీ భారీగా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తుంది. 3,500 నుండి 4,000 స్టోర్లు నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 2 ఇయర్స్ లో 100% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లక్ష్యంగా పెట్టుకుంది. టైర్ 2, టైర్ 3 సిటీస్ పై ఫోకస్ చేస్తుంది. కంపెనీ చిన్న పట్టణాలపై కూడా దృష్టి పెడుతుంది అనమాట. టైర్ 2, టైర్ 3 నగరాల్లో డిజిటల్ కామర్స్ పెరుగుదల అండ్ ఇంకా పూర్తిగా వినియోగించని భారీ మార్కెట్ అనేది ఈ జొమాటోకి అవకాశంగా చూడొచ్చు. మనం ఫుడ్ డెలివరీలో సంవత్సరానికి సుమారు 20% స్థిరమైన వృద్ధి అంచనా ఉండొచ్చని చెప్పేసి ఎస్టిమేషన్స్ ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా FY30 నాటికి సుమారు $3 బిలియన్ నెట్ ఆర్డర్ వాల్యూని లక్ష్యంగా పెట్టుకుంది. ఈవెంట్స్ మార్కెట్ పెరుగుదల దీనికి సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నాం. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్షాట్ కనుక చూస్తే కొంచెం డిసప్పాయింట్ చేస్తుందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.71% ఉంది, ROCE 2.66% ఉంది, డివిడెండ్ అయితే లేదు. సేల్స్ గ్రోత్ 139% ఉన్నప్పటికీ ప్రాఫిట్ గ్రోత్ మాత్రం -65.2% చూపిస్తుందండి. 52 వీక్స్ హై నుండి స్టాక్ 41.5% డౌన్ తో ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చర్చించిన కంపెనీలు బలమైన లాంగ్ టర్మ్ గ్రోత్ అవకాశాలు ఉన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తును ఎవ్వరూ మనం ఖచ్చితంగా అంచనా వేయలేవు. అయితే కన్స్యూమర్ అవసరాలు మారుతున్న విధానానికి అనుగుణంగా అభివృద్ధి చెందే రంగాలు సాధారణంగా లాంగ్ టర్మ్ అవకాశాలు సృష్టిస్తాయి. బలమైన ఫండమెంటల్స్, స్పష్టమైన
స్పష్టమైన వ్యూహం, మార్పులకు అనుగుణంగా మారగల సామర్థ్యం ఉన్న కంపెనీలు కాలక్రమేణా మెరుగైన ప్రదర్శన చూపించే అవకాశాలు ఉన్నాయండి. ఇన్వెస్టర్స్ గా మనం కంపెనీ యొక్క ట్రెండ్ ఏంటి, పరిశ్రమ ట్రెండ్ ని అర్థం చేసుకోవాలి, కంపెనీ ఫండమెంటల్ ని అనలైజ్ చేయడం, మేనేజ్మెంట్ యొక్క నాణ్యతను కూడా డెఫినెట్ గా మనం పరిగణలో తీసుకోవాలి. సో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో బిల్డింగ్ లో ఇవి కీలక అంశాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియచేయండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూపుల యొక్క లింక్స్ ని ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.